చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. నమస్తే. ఎవరైనా స్పృహ తప్పి పడిపోయినప్పుడు వెంటనే సిపిఆర్ చేయకూడదు అని పోయిన వీడియోలో చెప్పినాను. సో సిపిఆర్ చేసే ముందు మనం ఏమేమి చూసుకోవాలి, అసలు ఎవరెవరికి అది అవసరం, అది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా నా కళ్ళ ముందు వెంటనే స్పృహ తప్పి పడిపోయింది అనుకోండి, మనం వెంటనే చేయాల్సింది ఈ సీన్ అంతా సేఫ్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నా, ఎడ్జెస్లో ఉన్నా, ఏమన్నా ఇట్లా బెడ్జెస్ పెట్టేది ఉంటే వెంటనే తీసేసేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, పేషెంట్ బ్రీదింగ్ ప్యాటర్న్, పల్స్ ఎట్లా ఉందో చెక్ చేసుకోవాలి. దాని ముందు టైట్ క్లోతింగ్ ఏమన్నా ఉంటే లూజ్ చేసేస్తాము. పర్సన్ అవేక్ ఉన్నాడో లేదో చూస్తాం. ఏమండి 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 ఇలా అనుకోవటం. మనం పిలిచినప్పుడు ఈ షోల్డర్స్ని కూడా మూవ్ చేయాలి. మనము కొందరు ఏం చేస్తారు, నెక్ ఇట్లా మూవ్ చేస్తారు, ఏ బాబు అని. ఇదా మూవ్ చేయకూడదండి. యాక్సిడెంట్లో ఏమైనా అయింది అనుకోండి, నెక్ ఏమైనా ట్రామా ఉంటే కష్టం. సో మనం చేయాల్సింది షోల్డర్ థ్రస్టింగ్ చేయాలి. ఏమండి 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 ఆయన లేవలేదు. సో వెంటనే ఏం చేస్తాము, మనం పల్స్ అండ్ బ్రీదింగ్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి, ఈ 3 ఫింగర్స్ మన ఈ నెక్ మధ్యలో ప్లస్ దాని పక్కన ఇక్కడ పెడితే పల్స్ తెలుస్తుంది. ఇలా చూస్తూ ఇలా వంగి చూడాలి. ఇలా వంగి చూస్తే పొట్టలు వేస్తుందా లేదా మనకు తెలుస్తుంది. సో ఇది బ్రీదింగ్ చూస్తున్నట్టు, ఇది పల్స్ చూస్తున్నట్టు. ఇన్ కేస్ పల్స్ కానీ బ్రీదింగ్ కానీ లేదనుకోండి, వెంటనే సిపిఆర్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ చూసుకొని సిపిఆర్ చేయండి. కింద పడిపోయిన ప్రతి ఒక్కరికి పటపట సిపిఆర్ చేస్తే ఈ ఎముకలన్నీ ఇరిగిపోతాయి అండ్ వాళ్ళకి మనం ట్రామా ఇచ్చిన వాళ్ళు అవుతాం. కింద పడిపోయిన వాళ్ళకి బ్రీదింగ్ ఉండి పల్స్ ఉండి మనం చేయాల్సిన పని ఏంటి, పోయిన వీడియోలో నేను చెప్పినాను, కాలు కొంచెం పైకి ఎత్తి పెట్టాలి అండ్ ఈ టైట్ క్లోదింగ్ని లూజ్ చేయాలి, అంతే. ఓకే, పిల్లల్లో కానీ ఆర్ జనరల్గా సిపిఆర్ ఎలా చేయాలి ఏంటి అన్నది శివరంజని మేడం చేసిన వీడియో చూడండి. ఈ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ అన్నీ తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకుంటే మనము స్పృహ తప్పిపోయిన వాళ్ళని కానీ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి బెటర్ ఎక్విప్గా ఉంటే మనం ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.